ఎప్పుడైతే మనం తప్పుడు మార్గంలోకి వెళ్ళామో నిజదేవుని చూడటం, నిజదేవుని ఆరాధించడం అసాధ్యం అండి. మనం ఏం కోరుకుంటున్నామో అందులోకి వెళ్ళిపోతాం, అందులో నశించిపోతాం అన్నమాట. అందుకే ఏ రూపంలో అయినా సరే, ఏదైనా సరే, నేను ఏసై ఫోటో పెట్టాను కదా అంటారు. తప్పే. ప్రతిదీని ఇప్పుడు ఈ చిలువ ఉంది, చిలువ దేవుడు కాదు, ఏసైని మోయటానికి ఉపయోగించబడినట్టు ఒక సాధనం మాత్రమే. దాని మీద వేలాడిన వాడు గొప్పవాడా, లేకపోతే అక్కడ ఉన్న చెక్క కొయ్యి గొప్పదా? ఇప్పుడు మనం దేన్ని ఆరాధిస్తున్నాం? అది విగ్రహం. ఆ మాట పాత నిబంధనలో చాడు ఉంటుంది చూడండి. సర్పకాడు చేత చనిపోయిన వారు లేవటానికి అక్కడ ఇత్తడి సర్పాన్ని చేపిస్తే ఇత్తడి సర్పమే దేవుడు అని చెప్పి ఆ సర్పాన్ని మొక్కడం మొదలుపెట్టారు.